ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెన్షన్ల పంపిణీ నిలిచిపోయింది. వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను జగన్ సర్కార్ వక్రీకరించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతిపక్షాలపై విషం చిమ్మేందుకు ప్రయత్నిస్తోంది. కావాలనే పెన్షన్ల పంపిణీ ప్రక్రియను నిలిపేసింది. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందంటూ మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, 1వ తేదీ రాగానే ఇంటికి వచ్చి వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏప్రిల్ 1వ తారీఖు వచ్చింది. 1వ తారీఖు మధ్యాహ్నం సమయం అయినా కూడా ఈరోజు ఇంతవరకు కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే కొనసాగలేదు. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం పెదనెవులపూరి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ పెన్షన్ల కోసం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. గ్రామంలో ఇప్పటి వరకు కూడా పెన్షన్లు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. అయితే వాలంటీర్లను పెన్షన్ పంపిణీకి వాడవద్దను ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దానిపై కూడా తెలుగుదేశం పార్టీ పైన దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలు ప్రత్యామ్నాయంగా ఉన్న సచివాలయ సిబ్బంది ద్వారా ఎందుకు పంపిణీ చేయట్లేదంటూ కూడా గ్రామస్తుల్లో కూడా చర్చ జరుగుతుంది. అసలు ఎందుకు ఈరోజు పెన్షన్లు రాలేదని కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితున్న నేపథ్యంలో వైసీపీ గ్రామాల్లోకి వెళ్ళి వారికి తెలుగుదేశం పార్టీ పైన దుష్ప్రచారం చేస్తుందని ఒక చర్చ జరుగుతుంది. అసలు ప్రస్తుతం రాజుపాలెం మండలం నెమలపూరి గ్రామంలో ఉన్నాం. నెమలపూరి గ్రామంలో పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వృద్ధులు, వితంతువులు ఉన్నారు. బాబా, ఏంటి మీకు పెన్షన్ వస్తుందా? ఈ రోజు పెన్షన్ ఇచ్చారా లేదా? ఈ పూట ఇవ్వలేదండి. ఏదో వాలంటీర్లు వాళ్ళతోటి పని లేదు, మేము వచ్చి ఇస్తామని ఇంకా బ్యాంకులోని పడలేదంట డబ్బులు. అది అందుకని ఇవ్వాలి ఎవరికి. ప్రతి నెల ఎప్పుడు ఇస్తారు మీకు పెన్షన్? ఏ టైంలో ఇస్తారు? 1, 2 తారీఖుల్లో. ఓకే అమ్మా, మీకు పెన్షన్ నెల వస్తుందా? ఈ రోజు పెన్షన్ వచ్చింది? ఇస్తారు, నెలకి ఇస్తారు. వచ్చి 1వ తారీఖు ఇస్తారు ఇంటికి తెచ్చి. రాలా ఏమంటారు అడిగితే? ఏమన్నారు, వారంట్లు ఇట్లేదని చెప్పారు. అది అయితే వాళ్ళ ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం సమయం కావస్తుంది. వాలంటీర్లను ఎన్నికల కమిషన్ దూరంగా ఉన్న నేపథ్యంలో మనతో పాటు కొంతమంది స్థానిక నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు వాలంటీర్లను ఎన్నికల కమిషన్ దూరంగా ఉంచమని చెప్పింది. వాలంటీర్లు లేకపోతే పెన్షన్ల పంపిణీకి పూర్తిగా ఆపేయటం ఎలా చూస్తారు మీరు? ఇదేంటంటే రాజకీయ పరంగా అంటే టీడీపీ వాళ్ళ మీద బురదలుతుండే. గతంలో గ్రామ పంచాయత్ సెక్రటరీ ఇద్దరు కలిసి ఇచ్చేవాళ్ళు, ప్రస్తుతం ఇచ్చేవాళ్ళు. ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత వాళ్ళే ప్రతి వారికి వచ్చేస్తున్నారు అనమాట. టీడీపీ వాళ్ళు ఏదో వాలంటీర్లని పంపొద్దు అని, పెన్షన్లు ఇవ్వద్దని చెప్పింది కంప్లైంట్ చేశారని అది వంకబెట్టి వాళ్ళు మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. టీడీపీకి వాలంటీర్లు ఆపడానికి సంబంధం లేదు. అది ఎలక్షన్ కమిషనర్ ఒకళ్ళు ఆపిండొచ్చు, కానీ దాదాపుగా ఇప్పుడు ఇవాళ ఉన్న వ్యవస్థలో సచివాలయంలో దాదాపు 15 మంది ఉన్నారు. వాళ్ళకి ఒక్కొక్కరికి గంటే పెట్టేది 450, సుమారు 500 పెన్షన్లు మన ఊర్లో. వాళ్ళ గంటలో వాళ్ళు పెన్షన్లు పంచవచ్చు అన్నమాట. ఏదో వంకబెట్టి దీన్ని ఆపాలని, టీడీపీ మీద దుష్ప్రచారం చేయాలని చెప్పి ఉద్దేశం మీద ఇట్లా చేస్తామని చెప్పి మా ఉద్దేశం అనమాట. వాలంటీర్లను ఎన్నికల కమిషన్ దూరంగా ఉండమంటాం ఒక కారణం, దానికి తెలుగుదేశం పార్టీయే కారణం అంటూ కూడా దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా టీడీపీ నేతలు దాన్ని కొట్టిపారేస్తున్నారు. వాస్తవానికి గ్రామ సచివాలయాల్లో ఒక్కొక్క సచివాలయంలో 10 నుంచి 15 మంది సిబ్బంది ఉంటారు. వాడు ఒక గంట సమయం కేటాయిస్తే, 1వ తారీఖు 1 గంట సమయం కేటాయిస్తే ఇళ్ళకెళ్ళి పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. కానీ కావాలనే వాటిని పెన్షన్లు ఆపేసి తెలుగుదేశం పార్టీపై దుష్ప్రచారం చేసేందుకు వాళ్ళు పెన్షన్లు ఈ రోజు పంపిణీ చేయకుండా నిలుపుదల చేశారంటూ కూడా గ్రామస్తులు, టీడీపీ నేతలు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం నెమలపూర్లో ఇక్కడున్న పెన్షన్దారులు, గ్రామస్తులు, స్థానిక నేతల అభిప్రాయాలు తెలుసుకున్న నేపథ్యంలో తెలిసింది వాస్తవాలు. ఇక్కడ కేవలం తెలుగుదేశం పార్టీ మీద దుష్ప్రచారం చేయడం కోసం ఈరోజు పెన్షన్ నిలుపుదల చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇది మొత్తానికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెన్షన్